చేసామో అక్కడ ప్రోడక్ట్ ఎలా వస్తుంది అంటే ఆ ప్రోడక్ట్ మనకి యూస్ఫుల్ అవుతుందా లేదనేది కూడా మనకు తెలియదు. ఏదో ప్రోడక్ట్ తీసుకుంటాం, కానీ మనం చేసేది ఏంటంటే ఇన్కమ్ కోసం మాత్రమే ఆలోచిస్తాం. అది ప్రోడక్ట్ ఎలాగన్నా కానివ్వండి, మనకు ఉపయోగపడినవ్వండి, లేదంటే అది వేస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అయినా కానివ్వండి, లేదంటే అన్యూజబుల్ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, మనము ఇన్కమ్ కోసం మాత్రమే ఆలోచిస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఎస్కే పికల్స్ ఆలోచించిన విధానం ఏంటంటే ప్రతి ఒక్క మెంబర్ కి వారి యొక్క ఇంట్లో యూస్ఫుల్ ప్రోడక్ట్ అయి ఉండాలి, వారికి ఉపయోగపడే వస్తువు ఉండాలి. అందుకోసమే ఫుడ్ బిజినెస్ లో ఈ ప్లాన్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్క ఇంటికి అవసరమైన ఆ చికెన్ పికేలు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి 1 కేజీ చికెన్ పికేలు మార్కెట్ లో ఏదైతే ప్రైస్ కి దొరుకుతుందో అదే ప్రైస్ కి ఇక్కడ కూడా సేల్ చేసుకుంటూ అక్కడ ఏదైతే మార్జిన్ ని వాళ్ళు లాభంగా అనుకుంటున్నారో ఆ లాభాన్ని మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసిందే ఎస్కే పికెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ యొక్క వాల్యూమ్ వచ్చేసరికి 1000 రూపీస్. ఆ 1000 రూపీస్ తో మీకు వచ్చే ప్రోడక్ట్ 1 కేజీ చికెన్ పికెల్. దాన్ని తీసుకొని మీరు ఇక్కడ ఇంట్రడక్షన్ అవటం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాం, ఎటువంటి ప్రోడక్ట్ సేల్ చేయాల్సిన అవసరం లేదని అన్నాం, అలాగే ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదని కూడా అన్నాం. బట్ ఇది పాసిబిలిటీ అవుతుందా, ఇంపాసిబుల్? అసలు చెప్పుకునే రెండు మాటల గురించి మనం మాట్లాడుకుందాం. పాసిబిలిటీ ఎంత వరకు తీసుకెళ్ళగలుగుతాము, అసలు ఇది అవుతుందా అవదా అని దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనము. సో నెక్స్ట్, ఇక్కడ మనకు 6 months టైం పీరియడ్ ఇచ్చారు. 6 months లో కూడా ప్రతి ఒక్క నెల ఒక విధంగా ఉంటుంది, ప్రతి ఒక్క నెల ఒక లెవెల్ కంప్లీట్ అవుతుంటుంది. ఆ లెవెల్ కి తగ్గ ఆదాయం అనేది మనం తీసుకుంటూ ఉంటాం. మొదటి నెలలో మన యొక్క ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది, 300 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకుంటాము. సెకండ్ మంత్ మన యొక్క సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది, 450 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకుంటాము. దాంతో పాటుగా మన టాప్ ఆఫ్ ద లెవెల్లో ఉన్న ఫస్ట్ లెవెల్ వారి యొక్క సెకండ్ మంత్ పర్చేస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఆ 300 రూపీస్ ఇన్కమ్ అనేది మళ్ళీ మనకు ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా 750 రూపీస్ అనేది మన సెకండ్ మంత్ లో తీసుకుంటాం. ఇకపోతే థర్డ్ మంత్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. థర్డ్ మంత్ లో మన యొక్క రీపర్చేస్ కంప్లీట్ చేసుకుంటాము. అక్కడ మనకు 1350 రూపీస్ అనేది మనకు లెవెల్ ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ మంత్ లో 4050 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఫిఫ్త్ మంత్ లో 12150 రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే సిక్స్త్ మంత్ ఫైనల్ మంత్ అండి, ఇది చిట్ట చివరి నెల. ఇక్కడతో మనము రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవకాశం అయితే మనకు చక్కగా మనకు దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి 36,450 రూపీస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. టోటల్ గా 6 months మన జర్నీ ఉంటుంది. ఈ 6 months లో మనం సక్సెస్ దిశగా ముందుకెళ్ళటానికి ప్రతి ఒక్క నెల మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి నెల మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ప్రతి నెల మనం ఇక్కడ పర్చేజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా పర్చేజ్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే 6 months 6వ నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ రిటైర్మెంట్ ఫండ్ వచ్చేసరికి 54,000 రూపాయల దగ్గర మీరు తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్ గా ఈ 6 months కంప్లీట్ అయ్యేసరికి మీ యొక్క ఆదాయం వచ్చేసరికి 54,750 రూపాయలు వస్తుంది. ఇది ఎలా వస్తుంది, ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ప్రశ్నలు చాలా ఉన్నాయి. మొదటి నుంచి ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తున్నవే, అయినా కానీ ఈ రోజు మళ్ళీ దాని గురించి వివరంగా చెప్తాను. సో ఈ 54,750 రూపాయలు ఎలా వస్తుంది అని అంటే, మీ డే 1 జర్నీ స్టార్ట్ అయిపోయింది. డే 1 దగ్గర నుంచి మొదలుకొని విత్ ఇన్ 30 days 30 రోజుల టైం పీరియడ్ ఉంటుంది. ఈ 30 రోజుల టైం పీరియడ్ లో మీ యొక్క లెవెల్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ లెవెల్ 1 కంప్లీట్ అయినప్పుడు మీ లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి 300 రూపీస్ అని చెప్పి మనము ఇందాక టేబుల్లో చెప్పుకున్నాం. అదే విధంగా మీకు లెవెల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది. ఇది మొదటి 30 రోజుల టైం పీరియడ్ లో జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ మంత్ కి మనకు ప్రమోట్ అవుతుంది. సెకండ్ మంత్ లో మీ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 450 రూపీస్ అని చెప్పుకున్నాము. అదే విధంగా ఇక్కడ సెకండ్ లెవెల్ మీ తదుపరి 30 రోజుల టైం పీరియడ్ లో అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా 60 రోజుల టైం పీరియడ్ లో మీ యొక్క సెకండ్ లెవెల్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ లెవెల్ కి వెళ్ళిపోతాము. థర్డ్ లెవెల్ వచ్చేసరికి మీ డౌన్ లైన్ టీమ్ సైజ్ వచ్చేసరికి 27 మెంబర్స్ ఉంటారు. 10 to 7 kgs అనేది సేల్ అవటం జరుగుతుంది. దాంతో మీ యొక్క లెవెల్ ఇన్కమ్ 1,350 రూపాయలుగా మీరు తీసుకోవడం జరుగుతుంది. 1,350 రూపాయలు ఇందాక నేను చెప్పాను, కంపెనీ మొదలవటానికి తర్వాత 3వ నెల చాలా క్లిష్టమైన పరిస్థితి వస్తుందండి కంపెనీకి అని చెప్పి నేను ఇందాక తెలియజేశాను. ఆ క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూడండి, 3వ నెలలో ఎవరైతే పర్చేజ్ చేసి థర్డ్ మంత్ అప్గ్రేడ్ చేసుకుంటారో వారి యొక్క ఇన్కమ్ 1,350 రూపాయలు ఉంటుంది. అంటే ఆ 3వ నెలలో అప్గ్రేడ్ అయిన ప్రతి ఒక్క మెంబర్ కి సిస్టమ్ తరపున ఫ్రీగా వాళ్ళకి పికెల్ ఇవ్వాలి, ఫ్రీగా వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాలి.
ఇది ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్. అందుకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి 3వ నెలలో వస్తది. ఆ 3వ నెల ఈ రోజు మనం చూస్తున్నాము. థర్డ్ మంత్ కి మనం ఎంటర్ అయ్యాము. థర్డ్ మంత్ లో ఆ సిచ్యువేషన్ ని మనం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. ఎందుకు ఫేస్ చేస్తున్నాం అంటే 22nd, 23rd, 24th యొక్క లెవెల్స్ అనేది ఇంతవరకు మనం పూర్తి చేసుకోలేకపోయాము. దాన్ని నేను రీజనరేట్ ప్రక్రియని స్టార్ట్ చేశాను. ఆ రీజనరేషన్ టూల్ అనేది ఈ రోజే ఉపయోగించాను. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఎల్లుండి అవుట్ ఎల్లుండిలో 6 యొక్క లెవెల్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అంటే మనం సక్సెస్ఫుల్ గా మళ్ళీ ముందుకెళ్ళిపోతాం. ఆ రీజనరేషన్ ద్వారా మళ్ళీ ముందుకెళ్ళిపోతాము. ఇది బయట కంపెనీస్ కొన్ని మన కాపీ కంపెనీస్ వచ్చాయి. వాళ్ళకి అరే అసలు రీజనరేషన్ ఎలా జరుగుతుందని చెప్పే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి తెలియదు. ఆ టూల్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. ఇది నేను ఉపయోగించాలని చెప్పి చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉందండి. కంపెనీని ఈ రోజు 3వ నెలలో ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్లే దిశగా నేను అలాంటి ఒక ప్రక్రియని తీసుకొచ్చాను. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. యాజ్ ఏ మెంబర్ గా, యాజ్ ఏ లీడర్ గా, యాజ్ ఏ కంపెనీ ఫౌండర్ గా కూడా మీ అందరికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక నెక్స్ట్ థర్డ్ మంత్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి 1350 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. దెన్ రెస్ట్ ఇక్కడి నుంచి మీరు మీ పాకెట్ లో నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 4th మంత్ కి వెళ్ళిపోతారు. 4th మంత్ లో మీ ఇన్కమ్ వచ్చేసరికి 4050 రూపీస్ వస్తుంది. అంటే ఒక 1050 రూపాయలు పెట్టి మళ్ళీ పికెల్ పర్చేజ్ చేస్తారు. మిగతా 3000 రూపాయలు ఇక్కడ నుంచి ప్రాఫిట్ ఉంటది మీకు. ఆ 3000 రూపాయలు తీసి పక్కన పెడతారు. 1150 రూపాయలు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th మంత్ కి వెళ్ళిపోయారు. 5th మంత్ లో మీ ఇన్కమ్ వచ్చేసరికి 12,150 రూపాయలు తీసుకుంటారు. అక్కడ ఒక 1,150 రూపాయలు తీసి పక్కన పెడతారు. 11,000 రూపాయలు మీ సేవింగ్స్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ 6 మంత్స్ కి వెళ్ళిపోయారు. 6th మంత్ లో మీ ఇన్కమ్ వచ్చేసరికి 36,050 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. ఈ 36,000 లో నుంచి 1,000 తీసి పక్కన పెడతారు. మళ్ళీ రీటాప్ అప్ కోసం 35,000 మీరు సేవింగ్స్ లోకి వెళ్ళిపోతారు. ఓవరాల్ గా ఇక్కడ 6 మంత్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ టోటల్ ఇక్కడ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే డే 1 నుంచి లెవెల్ 1 వరకు మీకు 100 రూపీస్ ఇస్తారు. లెవెల్ 2 లో 50 రూపీస్, లెవెల్ 3 50, లెవెల్ 4 50, లెవెల్ 5 50, లెవెల్ 6 50 అన్ని ఈక్వల్ గా పెట్టడానికి చాలా రీజన్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ మాత్రమే 100 రూపీస్ ఇచ్చి మిగతా లెవెల్స్ అన్ని కూడా 50 రూపీస్ ఇవ్వడానికి ఒక మంచి క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఓవరాల్ గా వచ్చేసరికి 6 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు 350 రూపీస్ అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ 350 రూపీస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు, దీని యొక్క సాధ్యాలు ఏంటి, ఇది ముందు దీని యొక్క ఈ యొక్క ఇన్కమ్ మనకు కంటిన్యూషన్ గా వస్తుందా రాదా, మన యొక్క 1092 మెంబర్స్ టోటల్ ఓవరాల్ గా 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ 1992 మంది ఉంటారు కదా, అక్కడి నుంచి మనకు 54,750 రూపాయలు ఇన్కమ్ ఇస్తాను అని చెప్పాను కదా, అది అవుతుందా అవదా మన ప్రాక్టికల్ వేలో వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపించిన ఇందాక ఇప్పుడు చెప్పిన విధంగా 1092 మంది, ఈ 1192 మంది అసలు ఎలా వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు వస్తారు, ఇది మనం మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినండి. డే 1 మీరు స్టార్ట్ అయిన తర్వాత మీకు కంపెనీ ప్రమోట్ చేసే వ్యక్తులు 3. ఆ 3 దగ్గర నుంచి డూప్లికేషన్ 9 మెంబర్స్, తర్వాత 27 మెంబర్స్, తర్వాత 81 మెంబర్స్, తర్వాత 243 మెంబర్స్, తర్వాత 729 మెంబర్స్. ఓవరాల్ గా మీ టీమ్ సైజ్ వచ్చేసరికి 1092 మెంబర్స్ 6 మంత్స్ 180 డేస్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది. ఈ 180 డేస్ లో జరిగే మిరాకిల్ ఏంటంటే ఈ 1092 మెంబర్స్ మీ డౌన్ లైన్ లో ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా ప్రతి నెల 1 కేజీ చొప్పున చికెన్ పికిల్ పర్చేజ్ చేస్తా ఉంటే ఆ ఇన్కమ్ దాంట్లో నుంచి ఇందాక నేను చెప్పిన విధంగా మిగతా 5 లెవెల్స్ ఎందుకు ఈక్వల్ గా పెట్టారు అని చెప్పి ఆలోచించుకుంటే ఆ ఈక్వల్ గా ఉన్న ఆదాయం ప్రకారం మాత్రమే మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ ఈక్వల్ గా ఉన్న ఆ 50 రూపీస్ చొప్పున మనం క్యాల్కులేట్ చేసుకుంటే 1092 మెంబర్స్ ఇంటూ 50 రూపీస్, ఆ 50 రూపాయలేనండి. నేను ఇచ్చే ఆదాయం మీకు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గా పర్చేజ్ చేస్తున్న వాల్యూలో నుంచి నాకు వచ్చే ప్రాఫిట్ ఒక 350 రూపాయలు నాకు ప్రాఫిట్ ఉంటుంది. బయట మీరు ఎక్కడ కొన్నా కానీ ఆ 350 రూపాయలు అతని గల్లా పెట్టులోకి వెళ్తుందా, కానీ నేను ఏం చేస్తున్నానంటే మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఒక 6 లెవెల్స్ గా విభజించి ఆ 6 లెవెల్స్ లో 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈక్వల్ గా ప్రతి ఒక్కరికి సరి సమానంగా నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ
మీరే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అవుతారు, మీరే సేల్స్ మెన్ అవుతారు, మీరే ఒక కస్టమర్ అవుతారు, మీరే పర్చేజింగ్ పర్సన్ అవుతారు, మీరే సిఎండి అవుతారు, మీరే ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవుతారు. అన్ని విధాలుగా మీరే అవుతారు. ఆ ఇన్కమ్ కూడా మీరే తీసుకుంటారు. అందుకోసమే ఈక్వల్ గా ₹50 చొప్పున మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా నేను ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. సో 1092 మెంబర్స్ ఇంటూ ₹50 చొప్పున ₹54,600 అనేది మీరు మీ 6th మంత్ క్రాస్ అయిన తర్వాత తీసుకుంటారు. ఇకపోతే ఇప్పటి వరకు ఆటో ఫిల్లింగ్ దానికే ఎలా వస్తుంది ఇన్కమ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ రిఫర్ అంటే వర్కింగ్ ప్లాన్ లో అంటే వర్కింగ్ ప్లాన్ ఎందుకు పెట్టాలంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా వర్కింగ్ ప్లాన్ లేకపోతే వర్కింగ్ చేయకపోతే కంపెనీ డీలా పడిపోతుంది, కంపెనీ కూలబడిపోతుంది. వర్కింగ్ ఉండాలా. వర్కింగ్ లేకుండా కంపెనీ ఎన్ని సంవత్సరాలు అని చెప్పి నిలబడుతుంది. ఎట్టకేలకి ఏదో ఒక టైం వస్తే దాన్ని ఎలా అధిగమించుకోవాలని చెప్పేసి ఆలోచన ఉంటేనే కంపెనీ స్టాండర్డ్ గా నిలబడగలుగుతుంది. అలాంటి ఒక ఆలోచన ప్రక్రియ అని చెప్పేసి నేను తీసుకొచ్చిన ఆ రీజనరేషన్ ప్రక్రియ ద్వారా కొంతవరకు లాక్ రాగలుగుతాను, కొంతవరకు చేయగలుగుతాను, చాలా వరకు పోరాటం చేయగలుగుతాను. బట్ ఇక్కడ వర్కింగ్ లేకపోతే సిస్టమ్ నిలబడదు. 100% చెప్తున్నానండి, సిస్టమ్ అనేది నిలబడదు. ఈ సిస్టమ్ నిలబడాలంటే మినిమం టు మినిమం నాకు కావాల్సిన వర్క్ ఏంటంటే 10 to 20% వర్క్ అనేది నాకు కావాలి. 10 to 20% వర్కింగ్ జరిగితేనే ఏఎస్కే పికల్స్ ని ముందు తీసుకెళ్లే ఛాన్సెస్ నా దగ్గర ఉన్నాయి. అదర్వైజ్ ఆ రీజనరేషన్ ద్వారా కొంతవరకు ప్రయత్నిస్తా, మాక్సిమం ప్రయత్నిస్తా, చాలా వరకు ముందుకెళ్ళటానికి నేను ట్రై చేస్తా. బట్ ఆ 20% వర్క్ లేకపోతే మాత్రం ఏదో ఒక రోజు ఏఎస్కే పికల్ అనేది హోల్డ్ అవ్వటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓపెన్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, హోల్డ్ అవటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకొరకే ఈ డైరెక్ట్ ఇన్కమ్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఎలా ఉంటుంది? గత కంపెనీస్ లో మీరు చేసిన విధంగా ఒక పర్సన్ ని మీరు డైరెక్ట్ రిఫరల్ చేస్తే అక్కడ మీకు వచ్చే ఇంట్రడక్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది వన్స్ మాత్రమే వస్తుంది, ఒక్కసారి మాత్రమే మీరు పొందగలుగుతారు. దాని తర్వాత లెవెల్ ఇన్కమ్ గా పెడతారు, చైన్ సిస్టమ్ లాగా దాన్ని డెవలప్ చేస్తారు. ఆ విధంగా మీరు మీ డౌన్లైన్ టీము, అక్కడి నుంచి వాళ్ళ డౌన్లైన్ టీము, అక్కడి నుంచి వాళ్ళ యొక్క డౌన్లైన్ టీము, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే డెప్త్ ఆఫ్ ది లెవెల్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రతి లెవెల్ దగ్గర నుంచి కూడా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓల్డ్ కంపెనీస్, గతంలో మనం చూసిన కంపెనీస్, అక్కడి నుంచి వస్తుంది. అది వన్స్ మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఏఎస్కే పికల్స్ లో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో రిఫర్ చేసిన మొట్టమొదటి వ్యక్తి దగ్గర నుంచి మీకు ₹100 ఇన్కమ్ ఇస్తాము. ఆ ₹100 ఇన్కమ్ తో పాటుగా ప్రతి నెల వారితో మీకు ప్రేమ ఉన్నా లేకపోయినా కానివ్వండి, సెకండ్ మంత్ వారి యొక్క పర్చేస్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ₹100 ఇస్తాము. థర్డ్ మంత్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ₹100 ఇస్తాం. ఫోర్త్ మంత్ కంప్లీట్ మళ్ళీ ₹100 ఇస్తాం. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ టోటల్ గా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ₹100 ఇస్తాం. ఇక్కడ 6 months తో ఎండ్ అవ్వదు. 7th, 8th, 9th, 10th, 11th, 12th ఇలాగ ఎన్ని నెలలన్నా కానీ అతను పర్చేస్ చేస్తున్నంత కాలం మీకు ₹100 ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ప్రతి నెల మీకు ఆ లెవెల్ డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ మీకు వస్తున్నట్టు. మీరు ఇంట్రడక్షన్ చేసేది ఓన్లీ 1 month, ఒకే ఒక నెల అతన్ని సిస్టమ్ కి దగ్గరగా చేరుస్తారు. అతనికి సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ అని తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత అతన్ని సిస్టమ్ తో కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత అతను రెగ్యులర్ గా మన సిస్టమ్ తో పాటు జర్నీ చేస్తా ఉంటే మీరు రెగ్యులర్ గా ఇన్కమ్ తీసుకుంటూనే ఉంటారు. బయట కాన్సెప్ట్ లో మనం ఆలోచించుకుంటే లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. ఆ లెవెల్ ఇన్కమ్ ఒక్కసారి ఇస్తారు, ఆ తర్వాత ఆ లెవెల్స్ అనేది ఫ్లష్ అయిపోతాయి. అక్కడి నుంచి మనకి ఎటువంటి ఆదాయం రాదు. కానీ ఇక్కడ రీపర్చేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి నెల ఆ కస్టమర్ మన సిస్టమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి నెల కొనుగోలు జరుగుతూనే ఉంటుంది. అదే విధంగా మీకు డైరెక్ట్ ఇన్కమ్ అనేది ప్రతి నెల వస్తూనే ఉంటుంది. ఆ డైరెక్ట్ ఇన్కమ్ తో పాటుగా ఆ పర్సన్ ఆటో పుల్లింగ్ ద్వారా ఏదో ఒక లెవెల్, మన డెప్త్ ఆఫ్ ద లెవెల్స్ లో 6 లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్ ఫిల్ అవుతారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనకు ₹50 రావడం జరుగుతుంది. ఒక పర్సన్ ఇంట్రడక్షన్ చేసినందుకు డైరెక్ట్ ఇన్కమ్ ₹100, ఇండైరెక్ట్ ఇన్కమ్ ₹50. టోటల్ గా ₹150 అనేది మనకి ఎవ్రీ మంత్ మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా జర్నీ అనేది డే 1 దగ్గర నుంచి డే 60 అండ్ డే 90, దాని తర్వాత డే 120, ఇలాగా డే 150, డే 180 క్లోజ్ అవుతుందండి. 180 రోజుల్లో మీ యొక్క రిటైర్మెంట్ అనేది మీరే ప్లాన్ చేసుకుంటారు. ఆ విధంగా మనం సిస్టమ్ ని జనరేట్ చేశాము. ఇక్కడ మొదటి 30 రోజులు చాలా బాగుంటుంది.
తర్వాతి 60 రోజులు అంటే డే 1 దగ్గర నుంచి డే 60 వరకు చాలా బాగుంటుంది. డే 60 నుంచి డే 90 చాలా ప్రమాదాలు ఉంటాయండి. ఆటో పుల్లింగ్‌లో చాలా ప్రమాదాలు ఉంటాయి. కంపెనీ నిలబడాలా? ఆగిపోవాలా? కంపెనీ ముందుకెళ్తుందా? ఆగిపోతుంది అంతటితో అని చెప్పేసి చాలా ప్రమాదకరమైన రోజులు ఇవి. డే 61 దగ్గర నుంచి డే 90 వరకు ఈ 30 రోజుల టైం పీరియడ్ లో నిలదొక్కుంటే దానికి తిరుగులేదు అని చెప్పేసి నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారంగా నాకు అర్థమైందండి. అది ప్రాక్టికల్ గా ఇప్పుడు చూశాను కూడా నేను. 22, 23, 24 తేదీల్లో జరిగిన ఎటువంటి యాక్టివేషన్స్ కి కూడా ఆటో పుల్లింగ్ అనేది సాఫ్ట్వేర్ ఆ రోబోటిక్ ఏదైతే కోడింగ్ ఇచ్చామో ఆ కోడింగ్ చేయలేకపోతుంది. ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత 100% సక్సెస్ దిశగా వెళ్తుందని చెప్పేసి ఇంతవరకు స్టార్ట్ చేసిన ఎండీస్ అందరూ చెప్పుంటారు. ఇప్పుడు మనం ఫెయిల్యూర్ లో ఉన్నాం. నేను చాలా శ్రద్ధగా చెప్తున్నానండి. ఏఎస్కే పికల్స్ అనేది ఇప్పుడు చాలా బాధలో ఉంది. చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. ఈ కష్టాన్ని అధిగమించడానికి ఎవరున్నారు ఏంటని చెప్పి ఆలోచించుకునే పరిస్థితి కూడా లేదు. ఏఎస్కే పికల్స్ లో ఈ రోజున మే 22వ తారీఖు, 23వ తారీఖు అండ్ 24వ తారీఖు రోజున మనకు వచ్చిన ఐడీస్ వచ్చేసరికి దాదాపుగా 400 దగ్గర నుంచి 600 ఐడీస్ ప్రతిరోజు మనకు రావడం జరిగింది. ఈ 600 మందిని మనము వారి యొక్క ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయాలంటే 1800 ఐడీస్ పడాలి. 1800 ఐడీస్ పడాలండి. ఆ 1800 ఐడీస్ అనేది మనకు లేవు ఇప్పుడు. మరి ఏఎస్కే పికల్ ఏం చేస్తుంది? ఆగిపోతుందా? ముందుకెళ్తుందా? 1800 ఐడీస్ పడితే గానీ అక్కడ ప్రాక్టికల్ గా మనం వారికి చెప్పిన మొదటి నెల యొక్క ఫిల్ఫిల్మెంట్ అనేది కంప్లీట్ చేయలేము. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏఎస్కే పికల్స్ 100% ముందుకెళ్తుంది. సూపర్ గా ముందుకెళ్తుంది. ఆగదు. ఈ 30 రోజులు కాదండి, వచ్చే 30 నెలలైనా కానివ్వండి 100% ముందుకెళ్తుంది. ఆగే సమస్య లేదు దీంట్లో. సో అది ఎలా జరుగుతుందంటే నేను మీకు ప్రాక్టికల్ గా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక రీజనరేషన్ అని చెప్పి ఉంది. మనము 24th ఏప్రిల్ ఆ రోజున స్టార్ట్ అయినప్పుడు 1800 ఐడీస్ తో మనం స్టార్ట్ అయ్యాం. ఆ 1800 ఐడీస్ ఇప్పుడు రీజనరేషన్ లో పెట్టేసేసాం. రీజనరేషన్ జరుగుతుంది. 1 by 1 ఫిల్లింగ్ జరుగుతుంది. రేపు సాయంత్రానికి మొత్తం 22, 23, 24 మొత్తానికి కూడా మనం సమాధానం చెప్తాం. రేపు సాయంత్రానికి ఆ ఐడీస్ అన్ని కూడా మళ్ళీ వారి యొక్క ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అలాగే వారి పైన ఉన్న వాళ్ళకి సెకండ్ లెవెల్, వారి పైన ఉన్న వాళ్ళకి థర్డ్ లెవెల్, వారి పైన ఉన్న ఫోర్త్ లెవెల్ అండ్ అలాగే వారి పైన ఉన్న వాళ్ళకి ఫిఫ్త్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రీజనరేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి నేను రివ్యూ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కాపీ కంపెనీస్ వస్తున్నాయి. వారు మన యొక్క కాన్సెప్ట్ ని కాపీ అయితే చేశారు. పైన కనబడేది 1000 రూపాయల పిక్చర్ వస్తుంది. 3 మ్యాట్రిక్స్ లో ఉంటది. 3 మ్యాట్రిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ కంప్లీట్ చేసుకున్నాము. థర్డ్ మంత్ కి వెళ్ళిపోయేపటికి అది కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ రీజనరేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను, దీని యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందని చెప్పేసి నేను దయచేసి రివ్యూ చేయడానికి నేను సిద్ధంగా లేనండి. అందుకోసం మీరు అందరూ అర్థం చేసుకోండి. ఆ రీజనరేషన్ ఎలా జరుగుతుందో నేను అంతకు ముందు తెలియజేశాను. ఇప్పుడు తెలియజేయడానికి కొంచెం సంకోచిస్తున్నాను. ఎందుకంటే కాపీ కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మన కాన్సెప్ట్ తోనే నెంబర్ 1 పికల్స్ అని చెప్పి ఏదో స్టార్ట్ అయిపోయింది. దాని గురించి చాలా మంది నన్ను అడిగారు కూడాను. సో అది రివ్యూ చేయడానికి నేను కొంచెం సంకోచిస్తున్నాను. అలాగే త్రినేత్ర అని చెప్పి ఇంకో సాఫ్ట్వేర్ ఉంది. మన కాన్సెప్ట్ లోనే త్రినేత్ర అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఏదో ఒక రోజు ఏఎస్కే పికల్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది, ఎలా ఆగిపోతుంది, ఎవరు ఆపేసేస్తారని చెప్పేసి మీ అందరికి ఇప్పుడు తెలియజేయాల్సిన అవసరం లేదు. తెలియజేస్తాను, ఎప్పుడో ఏదో ఒక రోజు తెలియజేస్తాను. సిస్టమ్ ఆగిపోయే పరిస్థితి వస్తే, సిస్టమ్ లో చాలా కష్టమైన పరిస్థితి వస్తే, ఆ రోజు సిస్టమ్ క్లోజ్ అయిపోతే ఏం చేస్తాం? ఇప్పటి వరకు ఉన్న మెంబర్స్ అందరికి కూడా మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఫేస్ వాల్యూ పోగొట్టుకుంటామా, లేదంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకుంటామా? ఆ రోజున మళ్ళీ మీకు ఆ త్రినేత్ర గురించి మీ అందరికి తెలియజేస్తాను. ఆ త్రినేత్ర అనేది ఎలా ఉంటుందంటే 3 మ్యాట్రిక్స్ లో నేను ఏదైతే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశానో అదే 3 మ్యాట్రిక్స్ లో అదే విధంగా డెప్త్ ఆఫ్ ద లెవెల్ ఎవరైతే ఉంటారో వారి వద్ద దగ్గర నుంచి మీకు ఆదాయ మార్గము ఎలా జనరేట్ అవుతుంది, సిస్టమ్ ఆగిపోయినా కానివ్వండి, డెప్త్ ఆఫ్ ది లెవెల్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వారు ఆగిపోయినా కానివ్వండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఆ రోజు ప్రతి ఒక్క మెంబర్ కూడా చాలా స్మైల్ గా, చాలా గర్వంగా,
మళ్ళీ నేను ఏఎస్కే ఫ్యామిలీలోనే ఎంట్రీ అవుతున్నాను అని చెప్పేసి చెప్పుకునే విధంగా ఏఎస్కేలో ఆ త్రినేత్ర అనేది 100% సక్సెస్ఫుల్ గా రన్ అవ్వటానికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది చిట్ట చివరి దశలో అండి. ఫస్ట్ దశ మనం తీసుకున్నాము, మెంబర్స్ ని మాత్రం తీసుకుంటాము, యాడ్ చేసుకుంటాము, కంపెనీని స్టార్ట్ చేస్తాము. ఇది మొదటి దశ అండి. దాని తర్వాత రెండో దశ వచ్చేసరికి కంపెనీని నిలబెట్టుకోవాలి. చాలా కష్టమైన పరిస్థితి వచ్చినా కానీ కంపెనీ నిలబెట్టుకొని ముందుకు తీసుకెళ్లే దశగా మనం వర్క్ చేయాలి. దానికోసం ఒక రీజనరేషన్ ని నేను స్టార్ట్ చేశాను. దాని తర్వాత రీజనరేషన్ ఏదో ఒక రోజు ఒకవేళ అక్కడికి కూడా క్లిష్ట పరిస్థితి వచ్చింది. రీజనరేషన్ లో ఎప్పుడు కష్టమైన పరిస్థితి రాదు. నా ఓన్ కి అందిన క్యాలిక్యులేషన్ ప్రకారంగా నేను పెట్టిన సాఫ్ట్వేర్ ప్రకారంగా రీజనరేషన్ యొక్క ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదు. బట్ ఒకవేళ వచ్చినా కానివ్వండి వెళ్ళిపోతాము. మనం 3 మ్యాట్రిక్స్ పెట్టింది అందుకనే 6 మంత్స్ పెట్టింది కూడా అందుకనే. ఇంకా లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, బట్ అది పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. 6 మంత్స్ లో ఏదైనా అటా ఇటా తేలిపోవాలి. అందుకోసమే నేను 6 నెలల ప్రయాణం మాత్రమే మొదలుపెట్టాను. 6 నెలల్లో ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ఇచ్చేసుకుంటూ 6 నెలలకి వాళ్ళందరినీ పక్కన పెట్టేసుకుంటూ మళ్ళీ సిస్టమ్ లో కొత్తదనాన్ని తీసుకొచ్చే విధంగా నేను స్టార్ట్ చేశాను. ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశాను. సో ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డెప్త్ ఆఫ్ ది లెవెల్ ఎప్పుడైతే ఉందో 6th మంత్ క్రాస్ అయిన తర్వాత 6th మంత్ లో ఒకవేళ సిస్టమ్ ఆగిపోతే ఏంటి, సాఫ్ట్వేర్ ఎర్రర్స్ వస్తే ఏంటి, దాని తర్వాత మనకు ఆల్రెడీ గతంలో మంచి సక్సెస్ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ ఆగిపోవడానికి కారణాలు కూడా చాలా మంది తెలుసు. అవి ఎందుకు ఆగిపోయాయి కూడా మనకి ఇక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు, కొన్ని సంస్థల ద్వారా కావచ్చు ఆగిపోయే ఛాన్సెస్ వస్తాయి. అలాంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఆ త్రినేత్రాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. సో టోటల్ గా ఓవరాల్ గా ఈ రోజు మీకు చెప్పాల్సిన కాన్సెప్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేశాను. ఇక ఈ రీజనరేషన్ అండ్ డెప్త్ ఆఫ్ ది లెవెల్ ఎప్పుడైతే మనము క్లిష్ట పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి వస్తుందో సిస్టమ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఈ రోజు వస్తుంది కదా సార్ అని చెప్పి ఎవరైతే ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నారో వారి దగ్గర నుంచి నేను ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాధానం ఈ సెషన్ అనేది ఒక దాని గురించి డిస్కస్ చేయడానికి నాకు టైం లేదు. సో 9:46 కంప్లీట్ అయిపోయింది. 9:46 నుంచి 9:55 వరకు కూడా మీకు ప్రశ్నలు మరియు సమాధానాలు అనేవి ఆ సెషన్ స్టార్ట్ చేస్తాను. ప్లాన్ ప్రెజెంటేషన్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎవరైతే దీని గురించి క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నారో వారు ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. వారు నాతో మాట్లాడచ్చు. అండ్ దీంట్లో ఏదైనా డౌట్స్ ఏదైనా సందేహాలు ఉంటే కనుక నాకు అడిగి దాని గురించి పూర్తి రివ్యూ అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఏడుకుల శ్రీనివాస్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఏడుకుల శ్రీనివాస్ గారు చాలా ఫాస్ట్ గా ఉండాలండి, టైం లేదు, టైం కిల్ చేయొద్దు దయచేసి. 9:47 అయిపోయింది. హలో, ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్లాన్ అంతా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు సార్. ఎక్సలెంట్, నో ప్రాబ్లం దీంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నా యొక్క చిన్న సలహా ఏంటంటే అవి డెలివరీస్ అనేవి అంటే దాన్ని ఏ రకంగా ఫిల్ చేస్తున్నారు అనేది చిన్న డౌట్ సార్. అది శ్రీనివాస్ గారు రైట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మీరు యాక్చువల్గా ఏంటంటే రీజనరేషన్ దాకా పోకుండానే మన హాస్పిటల్స్ అందరంతా ఎత్తుగా ఎదిగే అవకాశం ఉంది సార్ ఇందులో 100%. అంటే అది ఎలా అవుతుంది అన్న ఉద్దేశం అంటే ఒక టైం అంటూ పెట్టండి సార్. మీరు ఏంటంటే ఎమ్మటే కాకుండా ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక 20 రోజులు కానీ నెల రోజులు కానీ టికెట్లు అందుతుంది. మీరు ఏంటంటే ఆ ఉద్దేశంతో పెట్టకపోయేసరికి ప్రతి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి నాకు 3 రోజులు వచ్చింది, వారం రోజులు వచ్చిందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎక్కువ. ఐడీస్ మేము నేను ఏంటంటే నేను ఒక 5 ఐడీస్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కొత్త ఐడీస్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పలేకపోతున్నాను. ప్లాన్ అనేది అద్భుతంగా 2 నిమిషాల్లో చెప్పగలుగుతున్నాను సార్. ఎక్సలెంట్గా ఉంది ప్లాన్, అందులో డౌటే వస్తుంది. ఎట్లా అంటే మామూలుగా పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పగలుగుతున్నాం ప్లాన్. చాలా ఈజీ, ఎక్సలెంట్ సార్, అందులో డౌటే వస్తుంది 100%.
బట్ ఇదొక చిన్న విన్నపం ఏంటంటే, మీరు సెకండ్ టైం ఎవరికైతే అంటే 2వ నెల ఎవరికైతే మీరు పికిల్ పంపిస్తున్నారో వాళ్ళకంటే ముందు ఫస్ట్ ఫిల్ చేయండి. అంటే నా సలహా కేవలం నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. దాని గురించి వివరణ చెప్తాను. ఇప్పుడు మీరు రీజనరేషన్ దాకా పోకుండానే మనం చూడనంత ఎత్తుకెదిగిపోతుంది సార్ హాస్పిటల్ 100%. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అదొక్కటే విన్నపం సార్. రైట్ అండి, రైట్. దాని గురించి నేను నేను చెప్తాను సార్, మీకు తెలియజేస్తాను నేను. రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వెంకట గారు చీరాల స్టాక్ పాయింట్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి వెంకట్ గారు. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి కంపెనీ మీరు ఇంట్రడక్షన్ చేసిన మాకు చాలా సంతోషం. మేము వినాలనుకున్న కాలం నెరవేరింది, మీరే కంపెనీ ఎండి గారు అవుతారని. అంటే ఇంకేం లేదు సార్, కొంచెం మన ప్రొడక్ట్స్ అనేది కొంచెం డిలేగా ఉంది, ఇంకా మంచిది సార్. అది తప్ప ఇంకేం లేదు సార్. ఆడి మీరు చెప్పేశారు మొత్తం. కొంచెం ప్రొడక్ట్స్ అనేది కొంచెం తొందరగా పంపించగలిగితే అది చాలు సార్ మాకు, ఇంకా కోరిక సార్. చేస్తాను. ఇప్పుడు ప్రొడక్ట్ ఎలా డెలివరీ అవుతుంది అది కూడా నేను చెప్తాను. నేను కొంచెం హోల్డ్ చేయండి, నేను ఫైనల్ లో చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ గారు ఫ్రమ్ కర్నూలు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ప్రవీణ్ గారు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి సార్. ఎస్ సార్, ప్రవీణ్ గారు చెప్పండి. నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా. చెప్పండి సార్, పర్లేదు. ట్రాన్స్పరెంట్ గా చెప్పేస్తా. పర్లేదు సార్, ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ ఓపెన్ గా మాట్లాడండి. ఓపెన్ గా మాట్లాడుతున్నాం. క్వశ్చన్ ఏం లేదు సార్. ఇప్పుడు మనకి ఎన్ని డూప్లికేట్స్ వచ్చినా ఒరిజినల్ సార్. అది విషయం. మీరు నిన్న వాయిస్ రికార్డ్ పెట్టారు, ఎన్ని డూప్లికేట్లు వచ్చినా ఒరిజినల్లే. ఏమంటే మనకు ఒక్క సర్వీస్ ఒక్కటి ప్రొవైడ్ చేయండి సార్, అంతకంటే వేరేది ఏం లేదు. ఏదానికి మనం భయపడే అవసరం లేదు. మనకు వచ్చేవాడు వస్తానే ఉంటాడు. అవును, అదృష్టం లేనివాడు వెళ్ళిపోతాడు. అంతే సార్, అంతే. మనము గుర్రాన్ని ఏటి వరకు తీసుకోవచ్చుగా, నీళ్ళు ఆపలేం సార్. రైట్, ఓకే. కాబట్టి మనం దేనికి మనం ఫియర్ కావాల్సిన అవసరం లేదు. అవును సార్, అవును. మన ఒరిజినాలిటీ మన దగ్గర ఉన్నప్పుడు, మన దమ్ము మన దగ్గర ఉన్నప్పుడు ఎవరు లాక్కపోవడానికి ఛాన్సెస్ లేవు. అవును సార్, అవును. ఏ సార్? ఓకే సార్, ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గ్రాండ్ గా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్తాను ప్రోడక్ట్ ఎందుకు డిలే అవుతుంది ఏంటనే దాని గురించి నేను చెప్తాను మీకు మళ్ళీ. ఓకే, రైట్ సార్. రైట్. और యాక్షన్ చేయమాకండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నా డౌట్ ఏమంటే, ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద ఐడి వేసాను. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, నాది పెట్టొచ్చా సార్? చిన్న పిల్లల పేరు మీద ఐడి వేసుకుంటే రేపు ఈ రోజు బాగానే ఉంటది, రేపు బాగానే ఉంటది, 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు బాగానే ఉంటది. 5వ నెల క్రాస్ అయ్యారు, 6వ నెలకు వచ్చారు, ప్రతి నెల అకౌంట్ లో 50,000 పడతా ఉంటాయి. అంటే మంత్లీ వచ్చేసరికి దాదాపు 6 లక్షలు క్రాస్ అయిపోతారు. చిన్న పిల్లలు మీ అకౌంట్ పెడతారు, మీ అకౌంట్ కి 6 లక్షలు యాడ్ అవుతాయి, తర్వాత అకౌంట్ కి కూడా 6 లక్షలు యాడ్ అవుతాయి. మనం ఎలా రెస్పాన్స్ అవుతాం చెప్పండి? సార్, ఇప్పుడు చిన్న పిల్లలది ఇంకా ఐడి వేయద్దు సార్, దయచేసి. 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళది వేయండి. రేపు పాన్ అకౌంట్ అవన్నీ మనం అక్కడ ప్రొవైడ్ చేయడం ద్వారా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. మనం 6 months బై లక్ మీరు కంపెనీ చాలా చక్కగా రన్ అయింది, చాలా చక్కగా ముందుకు వెళ్ళాము, మంచి ఆదాయ మార్గాన్ని తీసుకున్నామని అంటే ఆ రోజున మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆలోచించాలి కదా, మనకి మరి ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చినప్పుడు పిల్లల పేరు మీద డబ్బులు ఎలా, అది కూడా ఒకసారి ఆలోచించండి.
కాబట్టి చిన్నపిల్లల పేరు మీద ఐడీస్ వేయద్దు. అంటే చిన్న పిల్లల పేరు మీద అంటే బ్యాంక్ అకౌంట్ వేరే వాళ్ళకి పెట్టకూడదు. అట్లా కూడా అంటే వాళ్ళ పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ వాళ్ళ పేరు మీదే ఉండాలి. అవును సార్, వాళ్ళ పేరు మీదే ఉండాలి. అది ఎవరు వేస్తే వాళ్ళ పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 100% ఉండాలి సార్, అదే ఉండాలి. ఓకే, నేను వేయలేదు సార్. ఇంకా నాకు కింద డౌన్ లైన్ లో వాళ్ళు అడిగారు నన్ను. లేదు లేదు, అలా వేయద్దు సార్. అందుకని వాళ్ళ పేరు చెప్పకుండా నా పేరు చెప్తున్నా అంతే. ఓకే 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 ఓకే, అలా వేయద్దు దయచేసి. 18+ వాళ్ళకి మాత్రమే వేయండి. థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నరసింహ గారు ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. నరసింహ గారు 5 MB అన్నారు. చాలా ఫాస్ట్ గా రావాలి సార్, టైం చాలా తక్కువ ఉంది మనకి. ఆదినారాయణ ఫ్రమ్ హైదరాబాద్, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి ఆదినారాయణ గారు. హలో. ఎస్ హలో సార్, నమస్కారం. పాషాభాయ్. నమస్తే నమస్తే అండి. నమస్తే సార్, నమస్తే అండి ఆదినారాయణ గారు. నేను మొన్న మీరు మేనేజర్ మాట్లాడతారు అంటే డైరెక్టర్ గారు మాట్లాడతారు అంటే ఒక మాట అన్నాను, గుర్తున్నారు సార్ మీకు? ఇంతకుముందు మనం డైరెక్టర్ గారు వస్తారు, మాట్లాడతారు, ఇంతమంది ఇష్టపడుతున్నారు, ఏమేమి మాట్లాడతారు, డైరెక్టర్ ఏం మాట్లాడాలి, మీరు ఒక మీటింగ్ పెట్టారు కదా. ఆ రోజు ఒక మాట అన్నా నేను, డైరెక్టర్ గారు వస్తే ఏం బాంబు వేలుస్తాడు అని చెప్పి. అప్పటికి నేను భీమరాజు గారు అనుకున్నాం. ఏమని అనుకున్నామంటే దాదాపు ఈసారి అయి ఉంటాడు అనుకున్నాం మేము. నేను భీమరాజు తాలూకు సార్, హైదరాబాద్. నాకు మీ మాటలు గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మీరు ఆ రోజు నాతో మాట్లాడారు, ఒకవేళ వస్తే ఏం బాంబు పేలుస్తాడో, గత కంపెనీస్ లాగే ఇక్కడ కూడా బాంబు పేలుస్తారా, గత కంపెనీస్ లాగే మళ్ళీ ఇక్కడ కూడా కొత్తగా ఏదన్నా రూపొందనం చేస్తారా అని చెప్పి మీరు నాతో మాట్లాడారు ఆ రోజు. మీకు ఆ రోజు నేను చెప్పింది ఒకటే సార్, గత కంపెనీస్ లాగా ఇక్కడైతే బాంబు పేల్చారు, గత కంపెనీస్ లాగా అయితే మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ చిన్న చొరక ఉంటదండి అని చెప్పాను. మీకు గుర్తుందా? చిన్న చొరక ఇస్తానండి అని చెప్పాను. ఆ చొరక ఏంటనేది మీటింగ్ క్లోజ్ అయిన తర్వాత మీ అందరికి తెలియజేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదొకటే సార్ మాకు కావాల్సింది. అంతే, ఆ చొరక ఏంటనేది మీకు మీటింగ్ క్లోజింగ్ లో నేను ఈ రోజు ఈ కంటెంట్ నేను మీ అందరికి తెలియజేస్తాను. ఆ చొరక వల్ల మనం వెనక్కి చెప్పి తెలియజేస్తాం మీకు. దయచేసి ఎక్కువ భారం పెట్టకండి సార్ మా మీద. అస్సలు అయ్యో లేదండి, మీకు ఆ రోజు అదే మాట అన్నా సార్, మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కమని చెప్పి అడగను, మీరు చిన్న చిన్న పిల్లకాయలు దాటమని చెప్పి చెప్తాను. ఆ రోజు అన్నానా లేదా సార్? ఇదే మాట అన్నానా లేదా? అదే సార్, అంటే బాగా గాయపడింది సార్ మేము మెంటల్ గా, ఫిజికల్ గా. నాకు మీ రోజు ఆ రోజు మాట్లాడిన మాటలు, ఈ రోజు మీరు మాట్లాడే మాటలు నాకు అర్థమవుతున్నాయి సార్. నేనైతే అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది నేను పెట్టను, చిన్నగా ఉంటది. అంటే మీరు 10% నుంచి 10% 20% అన్నారు కదా, వర్క్ చేయాలన్నారు కదా, అది కొద్దిగా క్లియర్ గా చెప్పండి మాకు ఏందన్నది. నేను కూడా గత కంపెనీస్ అన్ని కూడా నేను చూసి వచ్చిన వాడిని సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా, మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే విధంగా నేనైతే కండిషన్ పెట్టాను. అందరికీ వెలుసుబాటుగా, అందరికీ చేసే విధంగా, సాధ్యమయ్యే విధంగా నేను ఏదైతే చొరక ఉందో ఆ చొరక మీ అందరికి తెలియజేస్తాను. చొరకని లీడర్స్ కి కాదండి, లీడర్స్ కి కాదు, మన కాన్సెప్ట్ లో ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వచ్చారండి. చాలా మంది అంటే చాలా మంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటే 4 పేర్ల మీద 4 ఏడీలు వేసేసుకొని 4 ఏళ్ళు వేసేసుకొని గమ్మును కూర్చుందాం, కంపెనీ మనకు పోషించేసింది, కంపెనీ మనకు తీసుకొచ్చి పెట్టిద్ది అని చెప్పేసి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కళ్ళని మనం రీసైకిల్ చేయడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కాదు. ఇది చిన్న ప్రయత్నం. ఇప్పుడు ఒక మాట సార్, మీరు క్షమించాలి, ఇప్పుడు ఐడీలు వేసుకోమని చెప్పింది మీరే కదా. ఎస్, వేసుకోవచ్చు సార్. ఐడీస్ అనేది వేయచ్చు, వేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. వేయండి, ఐడీస్ అయితే వేయండి. కానీ ప్రాపర్ గా మనము ఇంట్లో ఏడుగురు ఉంటే ఏడుగురికి అధినేతగా, ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఉంటారో పెద్ద దిక్కుగా ఉంటారో వారు కష్టపడి సంపాదించుకొని వస్తే ఏడుగురిని పోషించడానికి ఎంత వరకు పోషించుకొని వస్తారు చెప్పండి? ఏడుగురిని కూర్చోవచ్చు. ఒకటే సార్, మీరు ఇప్పుడు ఆటో ఫిల్లింగ్ పెట్టారు ఒకటి, ఒకటి పెట్టారు, ఎన్ని ప్లాన్లు పెట్టినా మీరు ఒక్క వ్యక్తి ఇట్లా చెప్తే 7 కాదు 14 వేసుకుంటే ఐడియా మీకు వచ్చి ఉంటుంది సార్. దాదాపు వచ్చి ఉంటది. అవును, మీరు వచ్చి ఉన్న తర్వాత కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశారా నాకు క్వశ్చన్. వచ్చి ఉన్న తర్వాత కూడా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఉంది సార్ ఇక్కడ.
ఒక కస్టమర్ వచ్చిన తర్వాత 7 ఐడీస్ వేస్తున్నాడు అంటే నేను నాకు కాల్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసింది ఏంటంటే, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా? ప్రతి నెల కొనుగోలు చేస్తారా? 7 ఐడీస్ వేశారు, ప్రతి నెల 7 కేజీలు కొనాలి. 7 కేజీలు మీరు తింటారా? కొంటారు సార్. కొనే వ్యక్తికి నేను సజెస్ట్ చేసింది ఒకటే, కొనండి. సరే ఓకే, ఒక మాట సార్, సార్ నేను వస్తున్నా సార్ మధ్యలో. సారీ, ఒక మంత్లీ 7,000 పెట్టేసి తీసుకున్నప్పుడు మూడు మంత్రులు గడిపేసి వాడు 7,000 పెట్టేసి 7,000 పెడితే 4వ మంత్ అమౌంట్ వస్తుంది కదా, వాడు అది చూసుకోండి చూడాడు కదా. ఒక ఐడి తీసుకుంటాడు, 7 ఐడీలు తీసుకుంటే 7,000 కడతాడు. అట్లా 3 నెలలు కడతాడు, 4 నెలలు కడతాడు. 5వ నెల నుంచి అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా. వాడు ఒక కంపెనీ పెట్టి అమ్ముకుంటాడు సార్, వాడు బయట అమ్ముకుంటాడు, లేకుంటే ఫ్రెండ్స్ కి ఇచ్చేసుకుంటాడు. అట్లా చేసే తప్పిదం అదొక్కటేనండి. 7 ఐడీస్ వేశారు, కనీస బాధ్యతగా ఆ సిస్టమ్ ని మళ్ళీ అతను ఆదాయం కోసం వర్క్ చేస్తున్నారు కానీ సిస్టమ్ ని ముందుకు వెళ్ళాలని చెప్పేసి. నేను అడిగేది అదే సార్, 7 ఐడీలు వేసినోడు ఎంత వరకు వర్క్ చేయాలని అది కూడా చెప్పండి నాకు. నేను ఒకటే ఐడి వేసుకుంటా. మీరైతే ఒకటే ఐడీస్ వేశారు. అయితే మళ్ళీ సెకండ్ టైం ఏమైపోయిందంటే, ఇప్పుడు నేను 7 ఐడీలు అంటే నేను ఒక 6 ఐడీలు వేసుకుంటాను కదా వాట్సాప్. అప్పుడు నాకు ఒక భారం పెడితే కనుక నేను 6 ఐడీలు వేసుకోను. ఇప్పుడు 6 ఐడీలు వేసుకోను. మీరేమంటారు అంటే 6 ఐడీలు సార్, నేను ఇచ్చే సబ్జెక్టు, నేను ఇచ్చే ఆ భారం ఎలా ఉంటదంటే మీరందరూ కూడా యాక్సెప్ట్ చేసే విధంగానే ఉంటది. చెప్తాను నేను. డబ్బులు ఇచ్చి పని అడుగుతాను సార్, డబ్బులు ఇచ్చి పని అడుగుతాను. మీరందరూ ఇష్టపడితేనే డబ్బులు ఎదురిచ్చి మీ అందరి దగ్గర నుంచి మళ్ళీ పని కోరుకుంటాను నేను. అలాంటి ఒక పని నేను పక్షులకు 2 రెక్కలు తీసేయకని చెప్తాను. చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. నేను చెప్పే విధానం ఎలా ఉంటదంటే, మీ అందరినీ మంచి ఆదాయ మార్గం చూపిస్తూ ఆదాయం తీసుకున్న తర్వాతే మీరు పని చేయండి అని చెప్పి అడుగుతాను. అంతేగాని ఆదాయం తీసుకోకముందే మీరు పని చేయండి, లేదంటే మీ ఆదాయం రాదు, మీ ఆదాయం అక్కడతో ఆపేసిస్తాను అని చెప్పి నేనైతే మాట్లాడాను సార్. మీరు ఆదాయం తీసుకోండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత కంపెనీని నిలబెట్టాల్సిన అవకాశం మీకు ఉంది, నాకు ఉంది. ఆ అవసరం ప్రతి ఒక్కరికి. మన ప్లాట్ఫామ్ ని మనం ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ ఆదాయం తీసుకుంటూ మీరు డబ్బులు తీసుకోండి సార్. డబ్బులు తీసుకున్న తర్వాతే పని చేయండి. అంతేగాని డబ్బులు తీసుకోకుండా పని చేయండి అని చెప్పి నేనైతే కోరను. ఇది ఫైనల్ లో మీ అందరికి తెలియజేస్తాను ఎలా ఉంటదని చెప్పి. నేనైతే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా అయితే కూడా చెప్పను. కొంచెం వెయిట్ చేయండి, మీకు తెలియజేస్తాను నేను. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. చక్రధర్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇంకొక 2 minutes మాత్రమే ఉందండి. మిగతా వ్యక్తులందరికీ కూడా నేను సమాధానం చెప్పుకోలేను. టైం అంటే చాలా వాల్యుబుల్ అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. సో కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. చక్రధర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. మా శ్రీకాకుళం సార్ మాది. రైట్, ఓకే. మా నెల్లూరు శివశంకర్ అనేసి మా అప్లైంట్ సార్. ఎస్. అతనేమో పిల్లలకి రెన్యువల్ కోసము 9,000 అమౌంట్ ఇస్తే మరి అప్లై అయ్యారు సార్ అతనికి. మీకు ఆల్రెడీ నేను ఫోన్ కాల్లో మాట్లాడాను, మెసేజ్ లో మాట్లాడాను. ఇప్పుడు నాకు మీరు చక్రధర్ అంటే గుర్తుకొచ్చింది. ఫోన్ కాల్లో కూడా నేను అతనితో మాట్లాడాను. నా ఫోన్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. అదే సార్, కంపెనీ నుంచి మన కస్టమర్ గా అంటే ఇటువంటి ప్రాబ్లం ఎవరికి జరగకుండా కంపెనీ నుంచి కస్టమర్ కేర్ నెంబర్ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఎస్. ఇలాంటి ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ చేసామండి. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, అందరూ గమనించండి. ఎస్కేపీఎల్స్ లో టాప్అప్ చేస్తాము, టాప్అప్ ఐడీలు ఇస్తామని చెప్పేసి ఎవరైనా కాల్ చేస్తే గనక దయచేసి వారిని నమ్మొద్దు. వారి దగ్గర నుంచి పిన్స్ ఇస్తామని చెప్పేసి ముందుగానే డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టేసి ఎవరు కూడా అలాంటి రెస్పాన్స్ అనేది తీసుకోవద్దు. ఆల్రెడీ అంతకు ముందు అమౌంట్ పంపిస్తే చేశారు సార్ ఆయన. సో ఎనీ హౌ సార్, అది శివశంకర్ గారు తెలుసు, నాకు ఐడియా ఉంది. బట్ ఎందుకు చేశారో వారికి ఫైనాన్షియల్ గా ఏదైనా ఇబ్బంది కలిగిందా ఏంటంటే, ఎందుకంటే 100+ ఐడీస్ చేశారండి శివశంకర్. 100కు పైగా ఐడీలు చేశారు. సూపర్ లీడర్ అండి, సూపర్ లీడర్. బట్ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చుంటదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మీకు చెప్పాను కూడా అక్కడికి, నేను ఆ 9,000 రూపాయల ఐడీస్ నేను ఇస్తానండి, వారి దగ్గర నుంచి నేను మాట్లాడతాను అని చెప్పేసి మీకు చెప్పాను. బట్ ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ఏంటని చెప్పి నా దృష్టికి కూడా రాలేదు. మాట్లాడదాం. బట్ శివశంకర్ గారు మంచి లీడర్.
అదే సార్ నేను అనేది కూడా ఆయన రెస్పాండ్ అయితే పని ఏదో సమాధానం చెప్పుకో దానికి ఏమో సార్ సో అందులో అది ప్రాబ్లమ్స్ అది ఫేస్ చేస్తాము. అది మనకు తెలిసిన ప్రాబ్లమే, చిన్న ప్రాబ్లమే. ఒకవేళ ఫ్యూచర్ లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఏఎస్కే పికల్స్ యొక్క పిన్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు టాప్అప్ ఐడీలు ఇస్తాను, లేదంటే ఒక 10% డిస్కౌంట్ ఇస్తాను, లేదంటే 10+1 ఇస్తాను అని చెప్పి ఎవరైనా చెప్తే కనుక దయచేసి ఎవరు దాన్ని నమ్మొద్దండి. పిన్ పాయింట్స్ అనేది కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ మనం ఆఫీస్ లో కొంతమంది టెలికాలర్స్ ని పెట్టాము. టెలికాలర్స్ కాల్ చేస్తూ ఉంటారు, మీకు వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు, డెలివరీ అయిందా లేదా అని చెప్పేసి. ఆ సిస్టమ్ ప్రోడక్ట్ రాలేదు సార్ మాకు అసలు ఇంకా అదే వెరిఫికేషన్ జరుగుతుంది. టెలికాలింగ్ సార్ ప్రోడక్ట్ రాలేదు సార్. చంద్రశేఖర్ గారు వస్తుంది, కొంచెం ఆలోచించండి. టెలివెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ప్రోడక్ట్ మీకు వస్తుంది. ఆ టెలివెరిఫికేషన్ లేటెస్ట్ గా ఒక 3 days నుంచి మనం స్టార్ట్ చేస్తాము. ప్రతి ఒక్క మెంబర్కి ఒక టెలివెరిఫికేషన్ కాల్ వెళ్తుంది. వారు చెప్పిన విధానాన్ని బట్టి వారికి డెలివరీ ఇవ్వాలా, ఎన్ని ప్రోడక్ట్స్ వెళ్ళాయి, అసలు ఏం వెళ్ళలేదు అని చెప్పేసి తీసుకున్న తర్వాత వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెలివరీస్ చాలా ఫాస్ట్ గా గ్రో చేస్తున్నారు. 22వ తారీఖు నుంచి ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వారి యొక్క ప్రోడక్ట్ 72 గంటల్లో డిస్పాచ్ చేసే విధంగా మనం ప్లానింగ్ చేస్తున్నాము. ఆ ప్లానింగ్ లో 22, 23, 24 తేదీలో జాయినింగ్ అయిన ప్రతి ఒక్క మెంబర్స్ కూడా ఒక వెరిఫికేషన్ కాల్ ఉంటుంది. అక్కడి నుంచి వారు చెప్పే విషయాన్ని బట్టి వారు ఎవరి టీంలో జాయిన్ అయ్యారు, పాయింట్ ఆఫ్ సేల్ నుంచి, అంటే మన పాయింట్స్ ఉన్నాయి కదా కొన్ని ఏరియాస్ లో, ఆ పాయింట్లు ఏదైనా జనరేట్ అయితే కనుక వాళ్ళ అక్కడికి వాళ్ళ ప్రొడక్ట్ అనేది డిస్పాచ్ చేసి అక్కడి నుంచి డెలివరీ ఇచ్చే విధంగా మనం ప్రాక్టికల్ గా స్టార్ట్ చేసాము. ఇది కూడా త్వరలోనే సక్సెస్ అవుతుంది. ప్రొడక్ట్ డెలివరీ విషయంలో అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వెరిఫికేషన్ అయిన తర్వాత వితిన్ 72 hours లో 100% మీ యొక్క ప్రొడక్ట్ అనేది మీకు చేర్పించే విధంగా మనం ఆల్రెడీ ప్లాన్ డిజైన్ చేశాము. అలాగే టీమ్స్ కూడా దీని గురించి వర్క్ చేసుకుంటూ వస్తాయి. కొంచెం వెయిట్ చేస్తే డే బై డే ప్రొడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. ఈ రోజు రిజిస్టర్ అయితే 3 రోజుల్లో మీ ఇంట్లో ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం తీసుకురాబోతున్నాము. అది ఇంప్లిమెంట్ చేస్తాము. వెరిఫికేషన్ టీమ్తో ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఆఫీస్ లో అండ్ రేపు కొత్తగా ఇంకొక 2 టెలికాలర్స్ అపాయింట్ అవుతున్నారు. వారు కూడా మీ డేటాబేస్ అనేది తీసుకొని ప్రతిరోజు మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ వాళ్ళకి తెలియజేసే విధంగా మన కాన్సెప్ట్ రన్ చేసే విధంగా మనం ఆలోచిస్తాం. రైట్ అండి చంద్రశేఖర్ గారు, మీ ప్రాబ్లం అది నేను సాల్వ్ చేస్తాను. ఒకసారి శివశంకర్ గారు నాతో మాట్లాడిన తర్వాత నేను మీకు కాల్ చేసి స్వయానా నేనే చెప్తాను మీకు. రైట్, మహంత్ వెంకటేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మహంత్ వెంకటేష్ గారు, సారీ మునావత్ వెంకటేష్ అండి, మునావత్ నాగేష్. రైట్, బి నాగరాజు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బి నాగరాజు గారు ప్లీజ్. 5 minutes ఇంకా టైం ఉందండి. 5 minutes తర్వాత నేను ఒక 10 minutes. సార్ నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజు గారు, చెప్పండి సార్. నేను బిలాయ్ ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ చెప్పండి. నాకు ఈ ప్లాన్ ఇచ్చింది హైదరాబాద్ నుంచి విద్యాసాగర్ సార్ అని ఇచ్చారు. ఓకే సార్, మరి ఒక విషయం మాట్లాడాలి సార్. చెప్పండి. ప్లాన్ ఓకే సార్, ప్లాన్ బాగానే ఉన్నది, క్లారిటీగా ఉన్నది సార్. ప్లాన్ ఓకే, కానీ సార్ ఒకవేళ ఐడియా వేసినాము, నెక్స్ట్ మంత్ ఒకవేళ రీపర్చేజ్ చేయలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి, వింటున్నాను, చెప్పండి. రీపర్చేజ్ చేయలేకపోతే అప్పుడు ఆ ఐడి బ్లాక్ అవుతుందా? 100% బ్లాక్ అవుతుందండి. రీపర్చేజ్ చేయకపోతే బ్లాక్ అవుతుంది. రీపర్చేజ్ ఎప్పుడైతే మీరు చేయరో అప్పుడు, అంటే మీకు కాన్సెప్ట్ బాగాలేదని చెప్పి, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదని చెప్పి, మార్కెటింగ్ బాగాలేదని చెప్పి, ప్రొడక్ట్ బాగాలేదని చెప్పి, మీరు నెగిటివ్ గా ఉన్నారు అని చెప్పేసి మీరు రీపర్చేజ్ చేయలేదని చెప్పి సిస్టమ్ భావిస్తుంది. అలా ఎప్పుడైతే మీరు రీపర్చేజ్ మీరు చేయటం ఆపేసేస్తారో ఆన్ ది స్పాట్ మీ యొక్క ఐడి అనేది బ్లాక్ అవటం జరుగుతుంది, చర్న్ అవుట్ అయిపోతుంది సిస్టమ్ నుంచి. మరి ఫస్ట్ లెవెల్ ఎన్ని మందికి కావాలి సార్? ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకోవాలంటే ఎన్ని మందిని జాయినింగ్ చేయాలి? మీరు ఈ జాయినింగ్ ఎవరిని చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్ గా ఆటో పుల్లింగ్ ద్వారా మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయబడుతుంది. మీరు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం. సరే సార్, అంటే నెలకు ఒకసారి రీపర్చేజ్ కంపల్సరీ అవ్వాలి, చేయాలి, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కేశవ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కేశవ్ గారు.
నమస్తే సార్. నమస్తే అండి కేశవ్ గారు, చెప్పండి. సార్ నేను 2 వీక్స్ ముందు జాయిన్ అయ్యాను. నాకు ఇంతవరకు ప్రోడక్ట్ రాలేదు సార్. టీమ్ కూడా ఏం పర్లేదు. వస్తుందండి. 2 వీక్స్ అంటే 14 డేస్. 14 డేస్ కదండి, 30 డేస్ వెయిట్ చేయాలి. 30 డేస్ లో మీకు లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే 2 వీక్స్ బ్యాక్ అంటున్నాక ప్రోడక్ట్ అయితే ఇంకొక 1 వీక్ లో నేను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక 1 వీక్ వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మీకు రెగ్యులర్ గా ప్రొడక్ట్ వస్తుంది. ఏదైతే టాప్అప్ కంప్లీట్ చేసుకుంటారో టాప్అప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 72 గంటల్లో మీకు ప్రొడక్ట్ అనేది డెలివరీ చేయడానికి టీమ్స్ ఉన్నారు. టీమ్స్ అందరూ కూడా వర్క్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తారు. రైట్ కేశవ్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ డాక్టర్ కేబిబిఆర్ గౌడ్ సార్. డాక్టర్ కేబిబిఆర్ గౌడ్ గారు, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి భాష గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మేము నల్గొండ నుంచి మాట్లాడుతున్నానండి. నల్గొండ నుంచి, రైట్, చెప్పండి సార్. మీకు ఉదయం కూడా కాల్ చేశాను, ఫ్రాంచైజీ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకే, డీటెయిల్స్ కాస్త చెప్తే మేము క్లారిటీగా పేమెంట్స్ ఎట్లా పంపించాలి, ఏం కదా ట్రాన్సాక్షన్స్ అన్ని క్లియర్ గా మీరు ఫోన్ లో చెప్పినా పర్వాలేదు, ఇప్పుడు చెప్పినా పర్వాలేదు. రేపు మార్నింగ్ 7 గంటల లోపు ఒకసారి కాల్ చేయండి సార్. మార్నింగ్ 5 కల్లా నేను వేయకపోతాను. 5 దగ్గర నుంచి 7 గంటల లోపు ఒకసారి కాల్ చేయండి. చాలా ఫ్రీగా ఉంటా ఆ టైంలో. అదే నేను మార్నింగ్ కూడా ఫోన్ చేశాను కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలా. నేను ఈ రోజు కూడా చేశాను. చేశారా? ఓకే. నేను మీకు వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టాను, మీరు కూడా మీరు రెస్పాండ్ కావట్లేదు. అందుకోసమని మీకు కాల్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, బిజీగా ఈ రోజు చాలా బిజీగానే ఉన్నాను సార్. రేపు మార్నింగ్ నాకు 5 గంటల దగ్గర నుంచి 7 గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయండి, నేను అటెండ్ చేస్తాను. మీకు దాని గురించి పూర్తి వివరణ అనేది మీకు తెలియజేస్తాను. ఏ ఏరియా సార్, ఎక్కడండి? నల్గొండ అండి, నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్టిక్, నల్గొండనే అంటే వేరే ఏరియా అండి. డిస్టిక్ హెడ్ క్వార్టర్, డిస్టిక్ వచ్చేసి నల్గొండ అండి. ఓకే ఓకే సార్, ఓకే. ప్లాన్ పిన్ కోడ్ వైజ్ గా రేపు కాల్లో మాట్లాడదాం. రేపు మార్నింగ్ కాల్ చేయండి, 7 గంటల లోపు కాల్ చేయండి, ఎప్పుడైనా సరే నేను మాట్లాడతాను. ఒకవేళ మీరు ఫోన్ లిఫ్ట్ చెప్పినా నా వాట్సాప్ కాస్త ఫాలో చేస్తేనే నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నోట్ చేసుకున్నాను సార్ మీ నెంబరు, డాక్టర్ కేబిబిఆర్ గౌడ్ అని చెప్పి నోట్ చేసుకున్నాను. రేపు ఒకసారి వాట్సాప్ చేసుకున్నాను. రేపు నేను ఆల్రెడీ పెట్టాను, మీకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాను, చూడలేదు మీరు, చూడండి ఒకసారి. నా మెసేజ్ ఇప్పుడు ఇంట్లో నెంబర్ కూడా పెట్టాను. ఓకే అండి, రైట్ రైట్, థ్యాంక్ యూ. మీరు ఏమండి, ఎవరి టీము, మీ అప్లైయర్ ఎవరు? భాస్కర్ అండి, భాస్కర్, కొలను భాస్కర్, ఫ్రమ్ హైదరాబాద్. ఓకే 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 అండి, రైట్. లో వాయిస్ ఉందండి. ఓకే, ఇప్పుడు క్లియరా? ఓకే, క్లియర్ అండి. ఓకే సార్, ఓకే, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను సార్. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వడ్డీ ప్రవీణ్ కుమార్ గారు, ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ప్రవీణ్ కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే సార్, నమస్తే, చెప్పండి. ఏం లేదు సార్, 2 months అయిపోయింది. నేను ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలని, నాకు శాంపిల్స్ కావాలి. కనీసం నేను వేసిన ఐడియాలకి నాకు స్టాక్ పంపిస్తే నేను ఫ్రాంచైజీకి రెడీ అయిపోతాను. ఎక్కడ సార్? ఏ రిపీట్ చేస్తాను అనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను మన నర్సాపూర్ ఏరియా వచ్చినప్పుడు మీతో కాంటాక్ట్ చేశాను. చెప్పారు, వచ్చిన తర్వాత 15 రోజులు దాటిపోయింది కానీ సరుకు రాలేదు, పంపించట్లేదు శివాజీ గారు చెప్తున్నారు. ఓకే, సరుకు ఒక ప్యాకెట్ నాకు వస్తే నేను ఏదైనా చేయగలను. సరే సార్, ఒక్కసారి మీరు నాకు వాట్సాప్ లో మీ పూర్తి అడ్రస్ అనేది నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. రేపు మార్నింగ్ ఒంగోలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 2 గంటలకి మీకు డిస్పాచ్ చేపిచ్చేస్తాను నేను. సరే, రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నరసింహ, ఓకే, సుర్వి భార్గవ రాము గౌడ్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సుర్వి భార్గవ రాము గౌడ్, ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క 4 minutes మాత్రమే ఉంటాను. చాలా మంది ఉన్నారు, బట్ అందరికి ఆన్సర్ చేసే టైం అయితే లేదు. దయచేసి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక తొందరగా మీరు కంప్లీట్ చేసుకోండి. సుర్వి భార్గవ రాము గౌడ్ గారు, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, సో మా అప్లైనర్ విశ్వేశ్వరరావు గారు అని అక్కడ గుంటూరు సైడ్ తెలుసు అండి, విశ్వేశ్వర గారు తెలుసు, కాకినాడ.
చెప్పండి సార్ ఏం లేదు సార్, యాక్చువల్గా మొన్ననే మేము రీసెంట్ గా ఒక 10 days అయితే జాయిన్ అయ్యి మాది అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే మన ప్రొఫైల్లోనే అప్డేట్ చూసి కాల్ చేస్తారా, అదొక డౌట్ ఉన్నది. ప్రొఫైల్లో అప్డేట్ చూసి అదే డెలివరీ చేస్తారు అని నాతో అన్నారు సారు, అది అట్లాగే జరుగుతుంది లేకుంటే ఎట్లా అడ్రస్ ఏమైనా పెట్టాలా అని? ప్రొఫైల్ 100% మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకే సార్. అప్డేట్ చేసుకున్న తర్వాతే మీకు డెలివరీ వస్తుంది. అప్డేట్ చేశాను సార్, ఆల్రెడీ అప్డేట్ చేసి సబ్మిట్ కూడా చేశాను. మరి అది సార్ మొన్న 15th సార్. 15th అంటే ఇంకా చాలా టైం ఉంది సార్, కొంచెం వెయిట్ చేయండి. 15వ తారీఖు రోజు రీచ్ చేశాను. అంటే అంత ముందు జరిగిన 2 months వాళ్ళకే మనం డెలివరీ ఇవ్వడానికి కొంచెం ప్రాక్టికల్ గా మనం ఫెయిల్ అయ్యాము. సో రీసెంట్ గా 15th అంటున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా సార్, తప్పకుండా వెయిట్ చేస్తాను. అయితే నాకు ఫిల్ చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా చేయాలా అన్నట్టుగా ఆలోచన సార్. అడ్రస్ మీ ప్రొఫైల్ సెక్షన్ ఒకటే ఫిల్ చేయాలి మీరు, దాని తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు. అడ్రస్ ఒక్కటే మీరు అప్డేట్ చేసుకోండి, పిన్ కోడ్ తో సహా జాగ్రత్తగా అప్డేట్ చేసేయండి, మీకు డెలివరీ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ. రాజేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రాజేష్ విజేఏ. నమస్తే సార్ భాషా గారు. నమస్తే అండి సార్. వెజ్ పికిల్స్ ఎప్పుడు వస్తాయి సార్? 2వ పర్చేజ్ కూడా అయిపోయింది అతనిది మొన్న 16వ తారీఖు. వెజ్ పికిల్స్ ఒక 2 days లో దాని యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఒక 2 days లో స్టార్ట్ అవుతుంది. కాజు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కాజు అయిన తర్వాత మష్రూమ్ అనేది మనం చెప్తాము ఎప్పుడు అనేది. కాజు అయితే ఒక 2-3 days లో రెడీ అయిపోతుందండి. 1 week లో అయితే వస్తుంది మన బయటికి. 100% 1 week లో బయటకు వచ్చేసింది. అదే అతను మొన్న 16th 2nd పర్చేజ్ కూడా అయిపోయింది. ఒక ప్యాకెట్ కూడా ఇవ్వలేదు అంటున్నాడు. దృష్టిలో పెట్టు. ఇద్దాం సార్, ఒక 1 week అండి. 2 days లో ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. ప్రొడక్షన్ నాకు అది రెడీ అయిపోతే గనక Day 1 లోనే మనకు 300 kg వస్తుంది. 300 kg మనం డిస్ట్రిబ్యూట్ చేసేది. చాలా తక్కువగానే ఉన్నారు మెంబర్స్ మనకి, వెజిటేరియన్ వాళ్ళు. ఒక 2 days కేరళ కూడా పంపించలేదు సార్. 3 ప్యాకెట్స్ కేరళ ఆల్రెడీ శివాజీ గారిని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ డిస్పాచ్ చెప్పాను. సరిగ్గా రాలేదు అంటాడు సార్. మరి గురువారం ఎప్పుడు వస్తుందా పంపిద్దాం వస్తాను సార్. రేపు మార్నింగ్ ఒకసారి శివాజీ గారితో నేను డిస్పాచ్ చేసి మీకు డిస్పాచ్ చేపిస్తాను. అవి ఓకే సార్, థ్యాంక్ యూ. మురళీకృష్ణ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మురళీకృష్ణ గారు. హేమసుందర్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హేమసుందర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కంపెనీ MD గారు మీరే అని మేము ఫస్ట్ నుంచే అనుకుంటా ఉన్నాం, మీరే అయ్యారు ఫస్ట్ అన్న సార్. మాకు లెవెల్ చెప్పండి వింటున్నాను, చెప్పండి సార్. నాకు లెవెల్ ఇన్కమ్ పడలేదని 1 month బ్యాక్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ కూడా పెట్టున్నాను సార్. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఆ ID నెంబర్ అన్ని పంపించాం ఆల్రెడీ. ఇప్పుడు ఐడీలు నా దగ్గర 24 IDs ఉన్నాయి. వాళ్ళు వేయటానికి ఇప్పుడు ఇది పడలేదు అసలు. ఇది ఎంతవరకు ప్రొడక్ట్ కూడా నిన్న ఇచ్చారు మాకు. మా శివ సార్ గారి చేత ఫోన్ చేపిస్తే అద్దంకి ఇల్లు తీసుకున్నారు సార్. అది ప్రొడక్ట్ అంటే సరే ఒక 2 రోజులు అటు ఇటుగా వస్తుంది. ఈ లెవెల్ ఇన్కమ్ పడకపోయేలాకే గోల దెబ్బకు తట్టుకోలేకుండా ఉన్నాం. అద్దంకి పాయింట్కి వెళ్ళి తీసుకున్నారా? పాయింట్ లో తీసుకున్నారా? అద్దంకి పాయింట్ లో నిన్న తీసుకున్నాను సార్. అది కూడా ఏంటంటే ఐడీలు కూడాను మనం చెప్తే మన ఐడీలు తీసుకొని వాళ్ళు ఇవ్వట్లేదు పాయింట్లు. మా టీం వరకే మేము తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు. అది కొంచెం ప్రాబ్లం గానే ఉంది సార్. కొంచెం అది సార్ అది కొంచెం ఏంటంటే అది రెక్టిఫై చేయండి సార్. ఇప్పుడు వాళ్ళ టైంలో అందరు కూడా నెలలో ఒకేసారి కొనరు కదా సార్. టైం ఉంటది కదా. ఆ టైం బీయింగ్ ప్రాసెస్ లో ఈ మనీ మీకు పంపించేసి అక్కడి నుంచి ఐడియల్ పంపించేసి అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు కదా సార్.
అవును. ఆ టైంలో అది వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది ఇబ్బందిగా ఉంటుంది. సార్ నేను ఈ 2-3 months లో నేను తెలుసుకున్నది ఏంటంటే మార్కెట్ లో ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి పూర్తి అవగాహన తెలుసుకోవడం అని చెప్పేసి ప్రయత్నించాను నేను. ఈ 2-3 నెలల దగ్గర నుంచి మీరు అన్నారు కదా ఇప్పుడు ఫస్ట్ మంత్ లెవెల్ ఇన్కమే నాకు రాలేదండి అని చెప్పేసి, అప్పుడు నేను ఒక ప్రాక్టీస్ చేశాను, సాఫ్ట్వేర్ లో ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే చిన్న ఎర్రర్ అనేది ఉంది. ఆ ఎర్రర్ ని ఆల్రెడీ రెక్టిఫై చేసేసాం, రిసాల్వ్ అయిపోయింది అది. దాన్ని మళ్ళీ మీరు చెప్పిన ఆ ఫస్ట్ మంత్ యొక్క లెవెల్ ఇన్కమ్ మళ్ళీ మనం దాన్ని మళ్ళీ యాడ్ చేయాలి, మళ్ళీ దాన్ని డెవలప్ చేయాలని ఉంటే మళ్ళీ సాఫ్ట్వేర్ లో ఏదైనా చిన్న తప్పు జరిగిద్దేమో అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేశాను నేను. సార్ ఇప్పుడు వాళ్ళకి ఎలా చేయాలి సార్ అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎలా వాళ్ళకి? ఎవరైతే అలాగా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వలేదు, అలా ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో చెప్పండి, వారి యొక్క ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ 3 members అయితే అయి ఉంటారు, ఇన్కమ్ మాత్రమే అయి ఉండదు. సార్ అక్కడ 3 members కనిపిస్తున్నారు కానీ లెవెల్ ఇన్కమ్ మాత్రం అక్కడ పడలేదు సార్. అవును సార్, అవునవును, అదే ఆల్రెడీ మీకు ఐడి నెంబర్ ప్లస్ స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను సార్. మన యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు ఇన్కమ్స్ అన్ని కూడా హోల్డ్ చేసాం. ఎవరికి కూడా ₹1 ఎక్స్ట్రా వెళ్ళకూడదు, ఎవరికి కూడా ₹1 తక్కువ వెళ్ళకూడదు అని చెప్పేసి ఇన్కమ్స్ అన్ని కూడా హోల్డ్ చేయించాను నేనే. చేపించేసి ఆ లెవెల్స్ అన్ని కూడా ఫిల్ అయ్యాయి కానీ సాఫ్ట్వేర్ అయితే ఆపలేదు, దాని యొక్క కోడింగ్ అయితే ఆపలేదు. ఆపకుండా మనం సాఫ్ట్వేర్ ని యథావిధిగా మనం ఆ వర్కింగ్ లోనే పెట్టేసి ఈ ఇన్కమ్స్ మాత్రం ఆపేసేసాం. ఆ ఇన్కమ్స్ ఆపినప్పుడు ఏమైందంటే ఆ రోజు నేను రిజిస్ట్రేషన్స్ ఆపేసిండి అని చెప్పి చాలా మందిని కోరుకున్నాకు, అయినా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆపలేదు ఆ రోజు. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఒక లెవెల్లో ఫస్ట్ సపోజ్ నేనేమన్నా అనుకోండి, నేను జాయిన్ అయ్యాను, నా కింద ఈ రోజు 3 members ఆటోమేటిక్ ఫిల్లింగ్ ద్వారా నా కింద 3 members వస్తున్నారు. ఒక నెంబర్ వచ్చిన తర్వాత ఈ 2 నెంబర్లు ఆగిపోయి తర్వాత నా తర్వాత అతనికి పోయి పడుతుందా? మీకు 3 members ఫిల్ కాకుండానే నా తర్వాత అతనికి వెళ్ళి పడుతుందా అంటున్నా? వెళ్ళదు సార్, ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదా? సరే సార్, నా సీనియర్ కి అంటే ₹100 పడింది, 2 levels ఫిల్ అయ్యి. నాకు 6 members పడ్డారు, 300 పడింది నాకు. అది ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అతను 4th చేరాడు, నేను 9th చేరాను, May 9th, May 4th అతను చేరాడు. అది ఎలా అవుతుంది? ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి నిమిషం కూడా ఈ ఒక్క నిమిషం క్రాస్ అయినా కానీ, 1 నిమిషంలో 10 IDs పడ్డాయి అనుకోండి, ఆ 10 IDs తర్వాత మాత్రమే మీ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. 10 IDs అంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ రోజు మనం వచ్చేసరికి మార్నింగ్ డే రిపోర్ట్ ఇచ్చాను మీకు. డే రిపోర్ట్ గ్రూప్స్ లో పెట్టాను, మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు తెలియదు నాకు. గ్రూప్ యొక్క రిపోర్ట్ మార్నింగ్ మనం 300 మందితో స్టార్ట్ అయ్యాం 8 గంటలకి. ఇప్పుడు 12,800 మందితో మనము క్లోజ్ అవుతున్నాం. అంటే ప్రతి నిమిషం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ నిమిషంలో ఎన్ని ఐడీస్ వస్తాయో, ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము. అట్లాగా సార్, ఆటోమేటిక్ ఫిల్లింగ్ ద్వారా మిషన్, అది కంప్యూటర్ ఫిల్లింగే కదా. మీరు ఫస్ట్ స్టార్టింగ్ జూమ్ లో నేను అడిగినప్పుడు మీరు ఆటోమేటిక్ ఫిల్లింగే సార్, మన చేతుల్లో ఏం లేదు, అదే ఆటోమేటిక్ గా 1 by 1 వచ్చిన అన్ని కూడా వరుసగా ఫిల్ చేసుకుంటా వెళ్తుంది అని చెప్పి అన్నారు. నేను అదే చెప్తున్నాను సార్ మీకు. 1 నిమిషంలో మీరు హోల్డ్ చేసిన నిమిషంలో అక్కడ ఒక 30 IDs పడ్డాయి అనుకోండి. అవును సార్. 30 × 3 90 IDs అయ్యేంత వరకు కూడా మీ ప్లేస్మెంట్ రాదు. అవును సార్, అది అయ్యింది సార్. ఓకే, కాదంటలేదు సార్. నేను ఇప్పుడు నా సెకండ్ లెవెల్లో సపోజ్ నేను ఫస్ట్ లెవెల్లో 1 ఫిల్ అయ్యింది సార్, 2 ఫిల్ కాలేదు నాకు. నా తర్వాత అతనికి 3 ఫిల్ అయ్యింది. అసలు ఛాన్సే లేదు సార్, 2 ఫిల్ అవ్వకుండా ఛాన్స్ ఉండదు. అక్కడ ఏంటంటే మీకు ఐడి నెంబర్ చూపించేసి అక్కడ ఇమేజ్ ఇస్తున్నారు చూసారా, గ్రీన్ ఇమేజ్. ఆ గ్రీన్ ఇమేజ్ మీకు హైడ్ అయింది అనుకోండి, అంటే వాళ్ళు టాప్అప్ కానివ్వండి, తర్వాత పర్చేస్ కానివ్వండి చేయలేదు అని చెప్పి అర్థం. అది హైడ్ అవ్వకుండా మీకు 3 members కూడా పర్టికులర్ గా కనిపించారు అనుకోండి, వాళ్ళు టాప్అప్ అండ్ రీపర్చేస్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు అర్థం. ఒకవేళ సిస్టమ్ యూజ్ చేస్తుంటే గనక, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా యూజ్ చేసుకుంటే ఆ కర్సర్ తీసుకెళ్లిపోయి ఆ ఐడి మీద హోల్డ్ చేయండి. అక్కడ వాళ్ళకి కనబడుతుంది అతని పేరు, అతను టాప్అప్ చేసిన అమౌంట్ మొత్తం కనబడుతుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు. సార్ అట్లాగా సార్, ఇప్పుడు అది ఫ్రెషర్స్ కదా సార్. ఇప్పుడు మేము ఫ్రెష్ గా జాయిన్ అయ్యాం, ఫ్రెష్ గా లెవెల్ వెళ్తుంది, లెవెల్ వెళ్ళే కొద్ది ఫిల్ అవుతుంది కదా సార్. ఫ్రెషర్సే కదా, పేమెంట్ చేయకుండా ఎలా అవుతారు ఫ్రెషర్స్? అసలు ఎలా వస్తారు? రారు కదా. ఫస్ట్ ఫిల్లింగ్ అప్పుడు లెవెల్ కంప్లీట్ అవుతుంది మీకు.
అవును సార్, ఆ లెవెల్లోనే నేను అనేది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యేపటు 1+3 అవ్వకుండా సిస్టమ్ ముందుకు వెళ్ళదండి, ఇంపాసిబుల్ అదైతే. అది ఒకసారి మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక నాకు ఒకసారి ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఐడి నెంబర్ పంపించేసండి. నేను ఆల్రెడీ పెట్టున్నాను సార్, మీకు మళ్ళా కూడా పెడతాను. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాను అది ఆల్రెడీ మీకు. 10:30కి జూమ్ సెషన్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత నాకు ఐడి నెంబర్ పంపించేసండి, నేను చెక్ చేసి దాంట్లో ఏం జరుగుతుందో మీకు చెప్తాను నేను. సార్ 10:30 తర్వాత జూమ్ సెషన్ క్లోజ్ చేస్తాను. అప్పుడు నాకు ఒకసారి వాట్సాప్ పెట్టేసండి, ఐడి నెంబర్ చెక్ చేసి మీకు అసలు ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఓకే ఓకే సార్, ఇది ప్రోడక్ట్ అది కూడా కొంచెం చెప్పండి సార్. అది ఎందుకంటే ఇప్పుడు ధైర్యం చేసి చేయడానికి కూడా ఇప్పుడు ఆ లెవెల్ ఇన్కమ్ పడట్లేదు, ఇవన్నీ చెయ్యాలా వద్దా అన్నట్టు ఇప్పుడు 24 ఐడీలు ఆల్రెడీ హోల్డ్ లో పెట్టున్నాను సార్. ఫస్ట్ మంత్ చాలా చక్కగా పడిందండి. ఫస్ట్ మంత్ తర్వాత రీజనరేషన్ అనే టూల్ ని నేను ప్రాక్టికల్ గా చూద్దాం అని చెప్పేసి కొన్నాళ్ళు ఎప్పుడు డే 24 దగ్గర నుంచి నేను హోల్డ్ చేయించేదాన్ని. ఈ రీజనరేషన్ అన్న ప్రాక్టికల్ గా జరుగుతుందా లేదా అని చెప్పి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి నేను ఇన్కమ్స్ అన్ని హోల్డ్ చేయించేసాను. హోల్డ్ చేయించిన రోజున రిజిస్ట్రేషన్ కూడా ఆపేసింది, అంటే ఎవరు వినిపించుకోలేదు. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేశారు, చాలా మంది చేశారు. ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమైందంటే లెవెల్స్ ఫిల్ అయ్యే గానీ ఇన్కమ్ అనేది రాలేదు. సార్ మీరు చెప్పింది 17వ తేదీ ఆ టైంలో సార్, అది మేము 10వ తారీఖు నుంచి మొదలుకొని 24వ తేదీ వరకు ఇన్కమ్స్ ఎవరికి ఆ మధ్యలో కొన్ని డేట్స్ రాలేదు, మిస్ అయ్యాయి. 10వ తారీఖు అండి, ఇప్పుడు ఏప్రిల్ లో స్టార్ట్ అయిపోయాం. మే 10వ తారీఖు నుంచి మొదలుకొని 24వ తారీఖు వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై చేద్దాము. ఆ మంత్ వదిలేసేసింది. మే అయిపోయింది, ఈ జూన్ లో స్టార్ట్ అయిపోయాం. ఎవరికి ఈ జూన్ 10వ తారీఖు దగ్గర నుంచి కానివ్వండి, జూన్ మొదటి నెల దగ్గర నుంచి కానీ, మొదటి తేదీ దగ్గర నుంచి కానీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నాకు ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే సిస్టమ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. మనం అనుకున్న 2 సాఫ్ట్వేర్స్ ఏదైతే రీజనరేషన్ ఉంది అండ్ అలాగే త్రినేత్ర ఉంది, ఈ రెండింటిని కూడా మనం రెక్టిఫై చేసేసాము. అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాయి, స్మూత్ గా ఇప్పుడు సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. ఓకే సార్, అది ఫ్యూచర్ లో మనకి ఇలాంటి మళ్ళీ ప్రాబ్లం రాదు. ఫస్ట్ మంత్ లో మనం ప్రాక్టీస్ చేసాము, సెకండ్ మంత్ లో దాన్ని డెవలప్ చేసాము, థర్డ్ మంత్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు సక్సెస్ లోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అతను సెకండ్ రీఛార్జ్ చేసుకున్నాడు సార్, ఆల్రెడీ సెకండ్ రీఛార్జ్ చేసుకున్నాడు, ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ తీసేసుకున్నాడు అతను. బట్ ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఇంతవరకు లేదు, అది మళ్ళీ సెకండ్ లెవెల్ కూడా ఫిల్ గా వస్తుంది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఇన్కమ్ ఎట్లా? అది సెకండ్ మంత్ టాప్అప్ చేసేయమని చెప్పండి. చేసేసారు సార్, ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ వారం ముందే చేశారు. చేసిన తర్వాత సెకండ్ లెవెల్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది ఆయనకి. సెకండ్ లెవెల్ ఆల్రెడీ థర్డ్ మంత్ కూడా రాబోతుంది. ప్రొడక్ట్ నిన్నే తీసి ఇచ్చాను, అక్కడ అద్దంకిలో తీసి ఇచ్చాను సార్. అద్దంకిలో తీసుకున్న ప్రోడక్ట్ సరే ఓకే అండి, ఓకే సార్. ఇది సార్ ఇది ఈ ప్రాబ్లం సార్. ఓకే, అదైతే అందింది. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆయనకి ఫిల్ అవ్వాలి. అవును సార్, సెకండ్ లెవెల్ ఫిల్ సార్ ఫస్ట్ లెవెల్ కాలేదు కదా. అది అంటే బొమ్మలు అయితే తలకాయ బొమ్మలు చూపిస్తున్నాయి కానీ అక్కడ ఇన్కమ్ లో చూపించట్లే అక్కడ. సార్ అదేనండి నేను ఇందాక చెప్తున్నాను, మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయినట్టు కనబడింది కానీ ఇన్కమ్ నేను హోల్డ్ చేశాను సార్ ఆ రోజున. ఓకే, నేనే ఆపేసేసాను. ఓకే, ఆపేయటం మూలంగా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వలేదు. లెవెల్ అయితే ఫిల్ అయింది. ఓకే సార్. ఇన్కమ్ ఎందుకు ఆపేసేసానంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నప్పుడు ఒకవేళ మల్టిపుల్ గా ఒకడికి 100 రూపాయలు చొప్పున మళ్ళీ ఇంకొకరికి 200 చొప్పున అలా యాడ్ అయితే కంపెనీ ఆ బాధ్యత వహించాల్సిన అవసరం బాధ్యత కంపెనీకి ఉంది. కాబట్టి ఎవరికి ఎంత ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేసామో అని చెప్పేసి మళ్ళీ ఆ క్యాలిక్యులేషన్ చేయలేము. కాబట్టి అందుకోసం ఆ రోజు ఇన్కమ్ ని ఆపేసేసాం. ఓకే, ఆ ఇన్కమ్ ఆపేసేసాం కానీ సిస్టమ్ ని ఆపలేదు. ఓకే, అది చిన్న పొరపాటేను, అది రెక్టిఫై చేద్దాము. ఏదైతే మే మంత్ 10వ తారీఖు నుంచి జాయినింగ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్కమ్ అనేది రాలేదని చెప్పేసి నేను అందరికి తెలియజేస్తున్నా, ప్రతి ఒక్క టీమ్ కి తెలియజేస్తున్నాను. అలాగా మీకు ప్రాబ్లమాటిక్ గా ఉన్న ఐడీస్ ఏదైనా ఉంటే కనుక నాకు పంపించేసేయండి. దాన్ని సపరేట్ గా వ్యాలెట్ అప్డేట్ చేయటమా లేదంటే నేను పర్సనల్ గా అమౌంట్ ఇవ్వటమా ఏదో ఒకటి చేస్తాను. సరే సార్. రైట్ అండి. ఇక నెక్స్ట్ జూన్ మంత్ అయిపోయింది, ఇప్పుడు జూన్ లోకి ఎంటర్ అయ్యాం. జూన్ అయితే సక్సెస్ఫుల్ గా ఉంది, అన్ని ఎర్రర్స్ కంప్లీట్ అయిపోయి జూన్ మంత్ నుంచి మనం సక్సెస్ఫుల్ గా చక్కగా ప్రతి లెవెల్ కంప్లీట్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోతున్నాం.
ఇప్పుడు రేపు జూలై రాబోతుంది. జూలైలో అయితే జూలైలోకి ఎంటర్ అయ్యాము అని అంటే 100% మనం సక్సెస్ఫుల్ అయినట్టే సార్. ఓకే సార్. రైట్ అండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ 26 minutes అయిపోయింది. ఒక 4 minutes టైం మాత్రం ఉంది. 4 minutes లో నేను చెప్పాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీ అందరికి తెలియజేస్తాను. చాలా మంది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. మీ అందరికి కూడా రేపు గ్రూప్స్ లో కానివ్వండి, లేదంటే రేపు జూమ్ సెషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫ్రీ టైం చూసుకొని. ఆ జూమ్ సెషన్ లో మీ అందరి యొక్క ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చేస్తానండి. ఈ రోజు నేను చెప్పాల్సిన కంటెంట్ ఏంటంటే చిన్న చురక్క. హోల్డ్ అయిన ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ హోల్డ్ అయిన పర్సన్స్ ని మనం మళ్ళీ మోటివేట్ చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి, కాన్సెప్ట్ ఆగుతుందా, మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందా. 3rd month అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇందాక కూడా తెలియజేశాను. ఆ 3rd month లో మనం కొన్ని మిరాకిల్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో 1st 2nd month నేను ఇక్కడ సిస్టమ్ తో పాటు జర్నీ చేసుకుంటూ, సిస్టమ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ, సిస్టమ్ లో ఎవరెవరు ఎలా ఉంటున్నారు, అలాగే ఫ్రాంచైజీస్ ఎలా ఉంటున్నాయి, ప్రొడక్ట్ ఎలా ఉంది, దాని యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయని చెప్పేసి నేను పర్సనల్ గా నేను చూసుకోవడం జరిగింది. 3rd month మీ అందరి ముందు రివీల్ అయిపోయి నేనే ఈ సిస్టమ్ ని స్టార్ట్ చేశానని చెప్పి తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3rd month చాలా క్రిటికల్ మంత్ అండి. ఆటో పుల్లింగ్ లో 3rd month చాలా క్రిటికల్ మంత్. నేను క్యాలిక్యులేట్ చేసిన విధానాన్ని బట్టి ఆలోచిస్తే 3వ నెల సిస్టమ్ నిలబడలేకపోతే 4వ నెల ఆగదండి, మూతపడిపోయింది. 100% మూతపడిపోతుంది. అలాంటి ఒక చిన్న ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ ని నేను చేశాను కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. బట్ ఇప్పుడు మీ అందరికి రివీల్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. అలాగే కాపీ కంపెనీస్ వచ్చాయి, అలాగే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా నేను చాలా ప్రాక్టికల్ గా ఉన్నాను, జెన్యున్ గా ఉన్నాను అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదంతా వేరే. ఇప్పుడు ఏదంటే కాపీ కంపెనీస్ వచ్చే ప్రతిరోజు నాకు కాల్ చేస్తున్నారు, సార్ ఫలానా కంపెనీ స్టార్ట్ అయింది, అది మీదేనా మన కంపెనీ అని చెప్పి అడుగుతున్నారు. మనది ఏఎస్కేపీఎల్ తప్పనిచ్చి వేరే కంపెనీ ఏది లేదు. ఇంతవరకు మనం ఏది స్టార్ట్ చేయలేదు. మన పిక్కెల్కి సంబంధించిన పేటెంట్ కానివ్వండి, దానికి సంబంధించిన క్వాలిటీ కానివ్వండి, ఎవరికి మనం అప్రూవల్ ఇవ్వలేదు. మన కంపెనీ ఒకటే ఏఎస్కే పిక్కెల్. దానికి ఫుడ్ సంబంధించిన లైసెన్స్ ఉన్నాయి, జిఎస్టీ లైసెన్స్ ఉన్నాయి, అలాగే ట్రేడ్ లైసెన్సెస్ ఉన్నాయి. అన్ని రకాలుగా మనం ఫుడ్ బిజినెస్